పుష్ప 2 ಇದೆ. సిక్స్ 6018 సార్, ఏపీ 6018. పెట్టి ఎట్ట సార్ చేసుకుంటారా? నమస్కారం, నా పేరు రవీంద్ర బాబు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు. ఈరోజు జిల్లా అటవీ శాఖ అధికారి సూచనల మేరకు మాకు అందినటువంటి సమాచారంతో రాపూర్ రేంజ్ సిబ్బంది నాకు ఆధ్వర్యంలో మేము మద్దిలమడుగు ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలో నిఘా ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఒక వాహనం ఎండుగడ్డితో లోడ్ చేసుకొని రావడం జరిగింది. చెక్ పోస్టు హెల్పరు, అక్కడ ఉన్నటువంటి రాపూరు సెక్షన్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నం చేస్తే అది ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ ముందుకెళ్ళిన మీద దాన్ని వెంబడించడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో వాహనాన్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. వాహనాన్ని గడ్డిలో ఉన్నటువంటి సరుకును తనిఖీ చేసే నిమిత్తము ఐరన్ను చువ్వలతో లోపలికి పొడవడం జరిగింది. అందులో ఉన్నటువంటి మెటీరియల్ని తెలుసుకోవడం కోసం. ఈ సందర్భంలో అందులో ఉన్నటువంటి డ్రైవరు చల్లగా జారుకుని పరారవడం జరిగింది. తర్వాత ఆ గడ్డి మోపులతో కప్పబడి ఉన్నటువంటి సరుకును చూడగా అందులో ఎర్రచందనం లోడ్ చేసి ఉండటను గమనించడం జరిగింది. అంతటా ఆ వాహనాన్ని ఆ వరిగడ్డితో సహా ఎర్రచందనం మొద్దులతో సహా వాహనాన్ని అటవీ శాఖ గృహ సముదాయం వద్దకు తీసుకురావడం జరిగింది. మొత్తం ఎన్ని దుంగలు ఉన్నాయి సార్? తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతటిని కూడా పక్కకి తొలగించి వాటిని అన్లోడ్ చేసి లెక్కించగా అవి మొత్తం కూడా 89 మొద్దులు, 89 లాగ్స్, ఎర్రచందనం లాగ్స్ ఉండడాన్ని మేము గమనించాము. ఈ యొక్క సమాచారాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. జిల్లా అటవీ శాఖ అధికారి ఈ రాపూర్ రేంజ్ సిబ్బంది అందరిని కూడా అభినందించడం జరిగింది. అదేవిధంగా రాపూర్ అటవీ క్షేత్రాధికారి అయినటువంటి నేను కూడా రాపూరు సెక్షన్ను, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూరు ఎర్రచందనం మీద నిఘా ఉన్నటువంటి వారిని, అదేవిధంగా చెక్ పోస్ట్లో విధుల్లో ఉన్నటువంటి చెక్ పోస్ట్ హెల్పర్ను, ఇందులో భాగస్వాములైనటువంటి అందరి సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ఈ సుమారుగా ఇవి 1.2 టన్స్ అంటే 1200 కేజీలు ఉండొచ్చు. అవి ఇంకా మేము కొలతలు, తూకాలు అవన్నీ కూడా కొలిసిన తర్వాత పూర్తి స్థాయి సుమారుగా
1200 కేజీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. అవి క్వాలిటీ కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ క్వాలిటీ ఉన్నందువల్ల అవి మన తిరుపతి ఆర్ట్ గోడౌన్లో సేల్స్లో వచ్చే దాని ప్రకారం సుమారుగా 15 లక్షల రూపాయలు విలువ చేయొచ్చు అని చెప్పిన సందర్భంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్క మొద్దులన్నింటినీ కూడా ఈ సమాచారాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి వారికి కొలతలు అవన్నీ తూకాలన్నీ తీసిన తర్వాత వారి ఆదేశాల మేరకు తదుపరి ఈ సరుకును తిరుపతి రెడ్ శాండర్స్ ఆర్ట్ గోడౌన్కి కూడా తరలించేదానికి ఉన్నతాధికారి ఆదేశాలు తీసుకొని అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో